జై బీసీ, జై మల్లన్న, జై తెలంగాణ రాజ్యాధికార పార్టీ. ఒక ఎమ్మెల్సీకి రక్షణ లేని ఈ పాలనలో సామాన్య బీసీ పౌరులకు రక్షణ ఎక్కడ ఉంటుంది? ఇది కేవలం ఒక వ్యక్తిపై జరిగిన దాడి కాదు, ఇది మొత్తం బీసీ సమాజంపై జరిగిన దాడి. అగ్రవర్ణాల అహంకారంతో బీసీల గొంతు నొక్కాలని చూస్తే మీ రాజకీయ పునాదులు కదిలిపోవడం ఖాయం, గుర్తుంచుకోండి. కవిత అనుచరులపై, గూండాయిజంపై, బీసీ ఎమ్మెల్సీ మల్లన్నపై దాడిని సమర్థించుకుంటారా? బీసీలంటే అంత లోకువా? మీ అహంకారానికి కాలం చెల్లింది. రాజ్యాధికార పార్టీతో మీ రాజకీయ సమాధి కట్టడం ఖాయం. దాడికి పాల్పడిన ఎమ్మెల్సీ కవిత అనుచరులపై, దానికి ఉసగొల్పిన కేడీ బ్యాచ్పై వెంటనే క్రిమినల్ కేసులు నమోదు చేయాలి లేదా అరెస్ట్ చేయాలి. ప్రభుత్వం తక్షణమే స్పందించకపోతే బీసీ సమాజాన్ని ఏకం చేసి రాష్ట్రమంతా ఉద్యమం చేపడతాం. తీన్మార్ మల్లన్నపై హత్యాయత్నం చేశామని బహిరంగంగా ఒప్పుకుంటున్న జాగృతి కేడీ బ్యాచ్ నాయకులు నాడు క్యూనిస్పై ఆఫీస్పై దాడి చేసిన వారిపై ఫిర్యాదు చేసిన రాజ్యాధికార పార్టీ అధినేత మల్లన్న ఆధారాలు ఉన్నప్పటికీ వారిపై చర్యలు తీసుకొని రేవంత్ సర్కార్ మరియు పోలీసులు మేమే హత్యాయత్నం చేశామని తెలిసి చెప్తున్న కవిత కేడీ బ్యాచ్ అండ్ నాయకులు అయినా కానీ వారిపై ఇప్పుడు చట్టపరంగా చర్యలు తీసుకొని పోలీసులు ఇప్పటికైనా పోలీసులు వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటారో లేదా కవిత దోస్తాంతో వదిలేస్తారో చూడాలి. జై బీసీ, జై మల్లన్న, జై రాజ్యాధికార పార్టీ.